హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు సమరత్ కేర్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఎల్డర్ కేర్ అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 23 hours అయితే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్ రోల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్ పర్సనలైజ్డ్ గైడెన్స్ టు ఫ్యామిలీస్, హెల్పింగ్ దెమ్ అండర్స్టాండింగ్ దేర్ ఎల్డర్ కేర్ ఆప్షన్స్ అండ్ నావిగేట్ సమరస్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు వచ్చేసి సో కస్టమర్స్ అయితే కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక కస్టమర్స్కి వచ్చేసి ఈ యొక్క సమరస్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ గురించి మీరు ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా మీరు ఈ యొక్క ఎల్డర్ కేర్ ఆప్షన్స్కి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేట్ క్లయింట్స్ అబౌట్ ఎల్డర్ కేర్ బెస్ట్ ప్రాక్టీసెస్, హెల్త్, వెల్నెస్ అండ్ అవైలబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఈ యొక్క ఎల్డర్ కేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే హెల్త్కి సంబంధించి, వెల్నెస్కి సంబంధించి సో ఏవైతే అవైలబుల్లో ఉంటాయో ఈ యొక్క సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి సో ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట క్లయింట్స్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్ట్ యాజ్ ఏ సపోర్టివ్ లెసనర్, అడ్రస్సింగ్ కన్సర్న్స్, క్లారిఫైయింగ్ డౌట్స్ అండ్ ఆఫరింగ్ రీఅష్యూరెన్స్ విత్ ఎంపతి అండ్ పేషెన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి క్లయింట్స్ దగ్గర పేషెన్స్తో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో సో ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు బోత్ వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు సో ఫ్యామిలీ మెంబర్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ అండ్ ఫాలో అప్ టు బిల్డ్ ట్రస్టెడ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు క్లయింట్స్తో కమ్యూనికేట్ అవుతారు కదా, సో దానికి సంబంధించి ప్రాపర్ రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఫాలో అప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. కస్టమర్స్కి అయితే మీరు హెల్త్ కేర్కి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, మీకైతే ఎంపతి, పేషెన్సీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా స్ట్రాంగ్ యాక్టివ్ లిసనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ యాజ్ ఏ ప్లస్ పాయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చినప్పుడు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్, తెలుగు వచ్చిన తెలుగు లాంగ్వేజెస్ కనుక వచ్చితే మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కంఫర్ట్ విత్ ఎక్సెల్ అండ్ ప్రొడక్టివిటీ 2 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు ఎక్సెల్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు క్లయింట్ ఫేసింగ్ రోల్స్, కౌన్సిలింగ్, కన్సల్టివ్ సెల్లింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి ప్రీవియస్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్లో సో ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వీ వెల్కమ్ అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ ఏ ప్రొఫెషనల్ బ్రేక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఉంటారో అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీసీ క్వాలిఫికేషన్స్ కనుక
ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కాంపిటేటివ్ కంపన్సేషన్ ఫర్ యువర్ టైమ్ అండ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అండ్ కాంట్రిబ్యూషన్ బట్టి మీకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. అదేవిధంగా ఏ కల్చర్ ఆఫ్ వార్మ్త్, క్లారిటీ అండ్ థాట్ఫుల్ అంబిషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎల్డర్ కేర్ సపోర్ట్ ఫర్ పేరెంట్స్ ఇన్ సమరస్ ఆపరేటింగ్ లొకేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ఆఫర్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మీ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గానే అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెలెక్ట్ చేసుకునేసి సో మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ వీళ్ళు అడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిందని అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మనకు డిగ్రీ వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే 0 పెట్టండి, ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఒకసారి రివ్యూ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క సమరత్ కేర్ కంపెనీకి సెండ్ చేసినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు. వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.